బాబా అనిరుద్, అనిరుద్, బాబా అనిరుద్, అనిరుద్, బాబా లేరా బాబా? అయ్యో పున్నాగా, అయ్యో ఓకే పున్నాగా. బాబా నీకేం కాలేదు కదా? ఏం కాలేదులే. రేయ్, నీకేం దెబ్బలు తగలేదుగా? పున్నాగ వల్లే నేను బ్రతుకున్నాను. థ్యాంక్స్ పున్నాగా. అమ్మా చాలమ్మా, మూలిక లేదు, నా బొంద లేదు. ఇంటికి వెళ్ళిపోదాం పదమ్మా. ఇప్పుడేమో బండరాయి పడింది, ఇక్కడే ఉంటే ఈసారి ఏ కొండ సిల్వ వచ్చి పడుతుందో. అమ్మా వెళ్ళిపోదామమ్మా, రా అమ్మా. సరే సరే వెళ్ళిపోదాం. అయ్యో ఇలా భయపడితే ఎలా అమ్మా? కష్టపడి వచ్చాం కదా. ప్రాణాల మీదకి వస్తుంటే కష్టం అంటావేంటే? వెతికింది చాలు, వెళ్దాం పదండి. అమ్మా, అనిరుద్, నానమ్మ. అనిరుద్, పున్నగా ఏమైంది? పున్నగా ఎందుకలా ఉన్నావు? మూలిక దొరికింది కదా, వైద్యం చేసావుగా? చేయలేదమ్మా, ఎంత ప్రయత్నించినా ఆ మూలిక దొరకలేదు. స్వర్ణకేసరి దొరకలేదా? ఏదో 1-2 మూలికా వైద్యాలు తెలియగానే తనేదో పెద్ద వైద్యురాలన్నట్టు నెత్తిన పెట్టుకున్నారు. ఎందుకత్తయ్య? తన ప్రయత్నం ఏదో తను చేసింది కదా. మూలిక దొరకలేదని ఎందుకిలా తన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నావు? అమ్మ తక్కువ చేసి మాట్లాడింది ఏముంది? ఉన్నదేగా చెప్పింది. జరిగింది చెప్తాను. తను నా ప్రాణాల్ని కాపాడిందని చెప్తాను. ప్రాణాలు కాపాడిందా? ఏంటనిరుద్? సొంత పెళ్ళాం మెళ్ళో తాళిబొట్టు సవరించినట్టు వాడు సవరించాడు, ఇదేమో పులకరించిపోతోంది. వద్దు పశుపతి, నేను సహించలేకపోతున్నాను. దాన్ని వెంటనే చంపేయాలంతే. నా కూతురు బ్రతుక్కి అది ఏ రూపంలోనూ అడ్డు రావడానికి వీల్లేదు. అనిరుద్ నా అల్లుడు కావాలి అంతే. నువ్వు నాకు సాయం చేస్తావా? చెప్పు, ఏం చేయాలి? ఆ పిల్ల వస్తువు ఏదైనా పట్టుకొచ్చి నాకివ్వాలి. అంతేనా? అదెంత భాగ్యం. వెంటనే వెళ్ళి తెచ్చి నీకు అప్పగిస్తాను. వస్తాను. పున్నాగా.
సచ్చినోడు. ఇంకా రాలేదు. రాకుండా ఎక్కడికి పోతాడులే. అడవిలో అలసిపోయాడు కదా, ఈ రోజు తొందరగానే మంచం ఎక్కుతాడు. నన్నే చచ్చినోడు అంటావా? చూపిస్తాను తడక. నీకుంది ఈరోజు. మంచం ఎక్కకుండా ఇంకా ఇక్కడ తచ్చాడుతున్నాడేంటి పిచ్చోడు. అమ్మో, 3 రోజులైంది మంచం చూసి. ఇప్పుడు ప్రశాంతంగా పడుకోవచ్చు. అబ్బా, గుడ్ నైట్ అనిరుద్. స్వీట్ డ్రీమ్స్. సచ్చినోడు. పడుకున్నట్టున్నాడు. వస్తున్నా, తైలం రాస్తా, నీ తోట తీస్తా. అమ్మో, టాయిలెట్ వస్తుంది. అబ్బా, చీ, కర్మ కర్మ. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటా. అమ్మా, ఇంక పడుకుంటాను. ఏం చేస్తున్నావు? వదలండ్రు, వదలు. ఏయ్, ఏంటిలా వచ్చావు? ఏమైనా కావాలా? ఏం లేదు, వద్దులు. ఆ చేతిలో సీసా పట్టుకొని ఈ చేతిలో నా తల మీద ఏదో చేద్దామని వచ్చావా? ఇది రంగవల్లి కాదు నాగమ్మా, నీ బందికానా. భేతాళ శక్తికి నువ్వు తల వంచక తప్పదు, ఈ బంధనంలోకి రాక తప్పదు. మహాభేతాళ, నన్ను దీవించు.